మనల్ని ఎవరన్నా లైఫ్లో మీకు కావాల్సిన 3 ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటి అని ఎవరిని అడిగినా కానీ మనం ప్రత్యేకంగా చెప్పేది ఏంటి? 3 థింగ్స్: ఫుడ్, షెల్టర్, క్లోత్స్. కానీ మన అంబానీ మామ ఏంటో ఫుడ్, షెల్టర్, క్లోత్స్తో పాటు మీకు డేటా కూడా కావాలి అని అదొక యాడ్ ఆన్ చేశారు అంతే. దాని తర్వాత జరిగిన పరిణామాలు, దాని తర్వాత మనకిచ్చిన ఫ్రీ ప్రొవైడింగ్స్, దాని తర్వాత మనం దానికి అట్రాక్ట్ అవ్వడం, దాని తర్వాత రేట్లు పెంచడం, ఒకే దెబ్బకి పిట్టలన్నీ ఎగిరినట్టు వోడాఫోన్, ఎయిర్టెల్, జియో ఈ ఒక్క డెసిషన్ వల్ల 50,000 crores ప్రాఫిట్కి ఒకటేసారికి పైకి లేసింది. ఇది పక్కన పెడితే మన ఇండియాలో ఉన్న మోస్ట్ ఆఫ్ ది ప్రైవేట్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఒకప్పుడు ఆల్మోస్ట్ ఆ మార్కెట్ షేర్ అన్నది ఈక్వల్గా డివైడ్ అయింది. కంప్లీట్గా మార్కెట్లో అల్లకల్లోలం అయిపోయి అసలు మార్కెట్ నుంచే లేపేశారు వాళ్ళని. అంటే ఈ లేపేసిన వాళ్ళు ఎవరెవరో కాదు, చాలా పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఉన్నారు. లెట్ మీ టెల్ యూ, ఐడియా తీసుకోండి, టాటా డోకోమో తీసుకోండి, ఎయిర్సెల్ తీసుకోండి, అలా ఎన్నో ప్లేయర్స్ ఇలా బయటకు వెళ్ళిపోయారు. బట్ దీన్ని కొంచెం సేపు హోల్డ్లో చేసి ఈ ప్రైవేట్ ప్లేయర్స్ గురించి ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాం కదా. లెట్ మీ టెల్ యూ, మన గవర్నమెంట్కి, మన ఇండియాకి ఒక బ్యాక్ బోన్గా ఒకప్పుడు కంప్లీట్ టెలికమ్యూనికేషన్స్ని ఒక రేంజ్లోకి తీసుకెళ్ళిన ఈ బ్రాండ్ గురించి ఎవరు మర్చిపోలేరు కూడా. ఎందుకంటే మీ లైఫ్లో మీరు ఒకవేళ స్టార్ట్ చేసి ఉంటే బిఎస్ఎన్ఎల్ సిమ్తోనే స్టార్ట్ చేసి ఉంటారని నా నమ్మకం. మరి కాదో లేదో లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. ఎస్, మనం ఇవాళ ఈ కంప్లీట్ వీడియోలో అసలు బిఎస్ఎన్ఎల్ గురించి మాట్లాడుకుందాం. బిఎస్ఎన్ఎల్ నిజంగానే ఒకప్పుడు 90% మార్కెట్ షేర్ ఉన్న మన ఇండియాలో ఇప్పుడు చూసుకుంటే కరెక్ట్గా 10% కూడా లేదు. అదేంటి? అసలు 90% నుంచి 10%కి పడడానికి కారణాలు ఏంటి? చాలామంది కంప్లైంట్స్ చేస్తూ ఉంటారు బిఎస్ఎన్ఎల్ మీద. వాటి యొక్క మెయిన్ రూట్ కాజ్ ఏంటి? దీన్ని కూడా మెయిన్గా పక్కన పెట్టేస్తే ఇది అసలు పొలిటికల్ కర్వా, లేదా నిజంగానే బిఎస్ఎన్ఎల్ కింద పడిందా, లేదా పాలిటిక్స్తో ఏదన్నా సంబంధం అయ్యి కింద పడిందా? ఈ అన్ని కోణాల్లో చూసి ఈ కంప్లీట్ వీడియో చూడండి, మీకు ఒక క్లియర్ ఐడియా వస్తుంది. బిఎస్ఎన్ఎల్ మీద జెన్యూన్ ఒపీనియన్ అన్నది మీకే వస్తుంది. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో ఫస్ట్. హాయ్ ఎవ్రీవన్ అండ్ వెల్కమ్ టు ద ఛానల్ మిలీనియర్ డాడీ. ఐ యామ్ పవన్. సో మనం చాలా ఇప్పట్లో ఎవరినన్నా నువ్వు ఏ సిమ్ వాడుతున్నావు అంటే ఒకటి జియో అంటాడు, ఒకటి ఎయిర్టెల్ అంటాడు. ఈ మోస్ట్ ఆఫ్ ద ప్లేయర్స్ ఈ రెండే. ఎందుకంటే 42% మార్కెట్ షేర్ వచ్చి మన జియోది, 36% వచ్చేసి ఎయిర్టెల్ది, ఆల్మోస్ట్ 11 to 16% దాకా వచ్చేసరికి విఐ వోడాఫోన్ వాళ్ళది, అండ్ రిమైనింగ్ చిన్న ప్లేయర్స్ ఉన్నారు. బట్ జస్ట్ థింక్, ఎవరినన్నా మీరు జస్ట్ ర్యాండమ్గా అడిగితే ఎవరన్నా బిఎస్ఎన్ఎల్ యూజ్ చేసే వాళ్ళు ఇంకా ఉన్నారా అంటే చాలా తక్కువ అయిపోయింది. అది ఎందుకో కూడా మాట్లాడుకుందాము. బట్ వాళ్ళ కంబ్యాక్ అసలు ఇస్తుందా లేదా అన్నానికి కూడా చాలామంది వెయిట్ చేస్తున్నారు బిఎస్ఎన్ఎల్ కంబ్యాక్ చూడడానికి. సో ఈ కంబ్యాక్ని కొంచెం సేపు పక్కన పెడదాం. ఎందుకంటే ఎక్కడో వినిపిస్తుంది కంబ్యాక్ వస్తుంది 2025లో వచ్చిందని కూడా. బట్ దానికి ఇంకా టైం ఉంది. ముందు ఆ కంబ్యాక్ రావాలంటే అసలు ఫాల్ అయింది కదా, ఆ హై ఫాల్ ఏంటి అన్నది మనం క్లియర్గా మాట్లాడుకుందాం. ఫస్ట్ థింగ్, ఆ హై పాయింట్ ఏంటి అంటే, బిఎస్ఎన్ఎల్ అన్నది అందరికీ తెలుసు, ఇట్స్ సెంట్రల్ గవర్నమెంట్ కింద వర్క్ చేస్తున్న కంప్లీట్ బిఎస్ఎన్ఎల్ సెంట్రల్ గవర్నమెంట్ది, రైట్? నౌ దీన్ని కూడా మనం కొంచెం సేపు పక్కన పెట్టేస్తే 2000లో ఓకే ఎన్కార్పొరేట్ చేశారు బిఎస్ఎన్ఎల్ని. 2000లో ఎన్కార్పొరేట్ చేసినప్పుడు మెయిన్గా వీళ్ళు ఫోకస్ చేసింది ఏంటి? ఎక్కడైతే చిన్న నగరాలు, చిన్న విలేజెస్, మౌంటైన్స్ ఇలాంటి ప్లేసెస్ ఉంటాయి చూసావా, అలా ప్రతి ఒక్కళ్ళు కమ్యూనికేషన్ యాక్సెస్ ప్రతి ఒక్కరికి ఉండాలి అన్న వీళ్ళ థాట్ ప్రాసెస్ లిటరలీ గ్రేట్. అసలు ఎందుకు? మీరు ఎయిర్టెల్ తీసుకోండి, టాటా డోకోమో తీసుకోండి, ఐడియా తీసుకోండి, అప్పట్లో హచ్ తీసుకోండి, వీళ్ళందరూ ఫోకస్ చేసింది సిటీస్ మీద. ఎందుకంటే సిటీస్లో యాక్సెస్ ఈజీగా వస్తుంది, ప్రాఫిట్స్ కూడా బాగుంటాయి. బట్ మన బిఎస్ఎన్ఎల్ మాత్రం అలా రాలేదు. దే కేమ్ విత్ ఏ కంప్లీట్ జెన్యూన్ థింగ్ దట్ ఒక కార్నర్ ఎక్కడో అడవిలో ఉన్నా కానీ ఆ పర్సన్ ఒక సిటీలో ఉన్న పర్సన్తో కమ్యూనికేట్ చెయ్యాలి అంటే వాళ్ళకి సిగ్నల్స్ రావాలి అని మెయిన్గా రూరల్ డెవలప్మెంట్లో ఎక్కడైతే కమ్యూనికేషన్ సిస్టమ్ బాగాలేదో వాటిని బాగా ఫోకస్ చేసింది. దట్ వాజ్ ఎ టర్నింగ్ పాయింట్ బిఎస్ఎన్ఎల్కి. ఎందుకు అంటే
ఎవరైనా ఎంత పెద్ద ప్రైవేట్ కంపెనీస్ వచ్చినా ఎంత పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ అయినా ఓన్లీ సిటీస్లో అయింది తప్ప ఎక్కడ రూరల్లో వెళ్ళలేదు వాళ్ళు. ఇంకా ఇప్పటికీ చాలా కంపెనీస్ టచ్ కూడా చేయలేదు అలాంటి రూరల్ సిటీస్లో. బట్ మీరు బిఎస్ఎన్ఎల్ది చూడండి, దే హ్యావ్ పాన్ ఇండియా నెట్వర్క్ ఆల్మోస్ట్ ఎవ్రీ కార్నర్. కానీ కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి, అవి మనం మాట్లాడుకున్నాం. బట్ అగైన్ వాళ్ళు ఎక్స్పాండ్ చేసిన వింగ్స్ చూడండి, ఎక్కడెక్కడ ఎంతెంతో పెద్ద పెద్ద అయిన ఈ ప్రైవేట్ కంపెనీస్ పెట్టలేని దగ్గర కూడా బిఎస్ఎన్ఎల్ ఉంది అంటే దాట్ ఈస్ ద మెయిన్ పవర్ఫుల్ పీపుల్ హూ వాజ్ బ్యాక్డ్ దిస్ బిఎస్ఎన్ఎల్ అప్పట్లో. నౌ అంతా బాగానే ఉంది. బిఎస్ఎన్ఎల్ వచ్చేసరికి రూరల్లో మంచి స్ట్రెంగ్త్ని మంచి గెయిన్ చేసుకున్న తర్వాత ఆల్మోస్ట్ 40% మార్కెట్ షేర్తో స్టార్ట్ అయిన ఈ కంపెనీ లిటరలీ మెల్లమెల్లగా సిటీస్లో కూడా ఎంటర్ అయ్యి ఆల్మోస్ట్ 90% మార్కెట్ షేర్ని మొత్తం హ్యాండ్ ఓవర్ చేసుకుంది. దేనివలన? అప్పట్లో వాళ్ళు ఇచ్చిన సర్వీస్, సెకండ్ థింగ్ దాని మీద ఉన్న ట్రస్ట్. ఎందుకు అంటే అది సెంట్రల్ గవర్నమెంట్ కిందది. థర్డ్ థింగ్ వచ్చేసరికి దాని యొక్క ప్రైజింగ్ పాయింట్. మీరు ప్రైవేట్ ప్లేయర్స్ ఎవరితో కంపేర్ చేసినా బిఎస్ఎన్ఎల్ ఒక 5 రూపాయలు 10 రూపాయలు తక్కువే ఉంది తప్ప వీళ్ళకంటే ఎక్కువ లేదు. అండ్ ఫోర్త్ థింగ్, వీళ్ళకున్న నెట్వర్క్ యాక్సెస్. మీరు ఏ చుట్టుపక్కల వెళ్ళినా నెట్వర్క్ యాక్సెస్ అప్పట్లో ప్రతి ఒక్కరికి బిఎస్ఎన్ఎల్ అందించింది. సో దీని వలన బిఎస్ఎన్ఎల్ని ఆల్మోస్ట్ ఇండియాలో 90% పీపుల్ యూజ్ చేస్తారంటే మీరు ఊహించుకోండి అసలు ఎలా ఉండేదో బిఎస్ఎన్ఎల్ కెరియర్. ఆల్మోస్ట్ ఒక టైంలో 1,86,000 ఎంప్లాయీస్ జస్ట్ బిఎస్ఎన్ఎల్ మన ఇండియా మొత్తం మీద వర్క్ చేసేవాళ్ళు. 1,86,000 పీపుల్ అంటే అర్థం చేసుకోండి. సో జస్ట్ కమింగ్ ఇన్ టు ద మెయిన్ ప్లాట్ పాయింట్ వద్దాం అసలు. సో బిఎస్ఎన్ఎల్ దాని పేరుకు తగ్గట్టుగానే ప్రతి రూరల్లో ప్రతి విలేజ్లో అన్ని చోట్ల ఆ యాక్సెసిబిలిటీ ఇచ్చింది. అసలు పేరేంటి అనుకుంటున్నారా? భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్. సో చాలామందికి ఇది తెలిసే ఉంటుంది. బట్ ఎస్, ఆ పేరుకు తగ్గట్టుగానే ప్రతి ఒక్క దగ్గర వాళ్ళ యాక్సెస్ ఉండాలి, వాళ్ళ కమ్యూనికేషన్ సిస్టమ్ ఉండాలని చాలా కంప్లీట్గా వాళ్ళు మెయిన్గా ఫోకస్ చేసి జస్ట్ విత్ ఇన్ 2005 కల్లా లిటరలీ 46,000 crores ప్రాఫిట్లో ఉంది బిఎస్ఎన్ఎల్ కంపెనీ. జస్ట్ ఇమాజిన్ 2000-2006 కల్లా 46,000 crores అంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ నెంబర్. ఒకప్పుడు అది కూడా అప్పట్లో ఈ నెంబర్ అన్నది ఇట్స్ అన్బిలీవబుల్. అండ్ అందులో కూడా 2004-2005లోనే జస్ట్ 10,000 crore ప్రాఫిట్ ఉంది కంపెనీకి. జస్ట్ ఇమాజిన్ ప్రతి ఒక్కరు ఎలా యాక్సెప్ట్ చేశారో బిఎస్ఎన్ఎల్. నౌ మెయిన్ థింగ్, ఇంత బాగున్న కంపెనీకి అసలు హడిల్స్ ఎక్కడొచ్చాయి? ప్రాబ్లం ఏంటి? ఇంత బాగానే ఉంది కదా జర్నీ, అసలు ప్రాబ్లం ఏంటి? కాంపిటీటర్స్ దీన్ని తొక్కేశారంటే కాంపిటీటర్సే లేరు కదా. ఇట్స్ ఎ కంప్లీట్ సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీ. కాంపిటీటర్స్ ఎక్కడ? అసలు కాంపిటీటర్సే లేరు. మరి ఇంకెక్కడ ప్రాబ్లం అంటే హియర్ కమ్స్ ద మెయిన్ థింగ్. ఎక్కడైనా నేనుంటా, ఏ ప్రాబ్లం అయినా నేనుంటా, ఏ స్కామ్ అయినా నేనుంటా అనేవాళ్ళు ఎవరు అంటే అది పాలిటీషియన్స్, రైట్? సో అలాంటి పొలిటీషియన్సే మీకు ఒకవేళ ఐడియా ఉంటే దయానిధి మారన్. సో మీకు ఇంకా ఈజీగా చెప్పాలి అంటే ఆయన 2005లో ఈ కంప్లీట్ టెలికామ్కి యూనియన్ మినిస్టర్ అనమాట. సో మెయిన్గా ప్రాబ్లం ఏమైంది అంటే ఈయన చేసిన స్కామ్ ఏంటి అంటే ఇది అసలు కంప్లీట్లీ డిఫరెంట్ అనమాట. 2005లో ఈయన కంప్లీట్గా ఏం చేశారు అంటే లోకల్ ఆఫీస్ ఆయనది ఏదైతే ఉంటుందో దాంట్లో కంప్లీట్ బిఎస్ఎన్ఎల్కి కావాల్సిన బిఎస్ఎన్ఎల్ యొక్క టవర్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఈయన లే చేయించారు అక్కడ దగ్గరలో. ఎందుకో చాలా మందికి అర్థం కాలేదు అసలు. బట్ స్టిల్ ఫైన్. అలా వెళ్తూ ఉండగానే దాన్ని సిబిఐ వాళ్ళు డిగ్ చేస్తే తెలిసింది ఏంటి అంటే ఆ కంప్లీట్ బిఎస్ఎన్ఎల్ ఎక్విప్మెంట్ని వీళ్ళు వాడుకుని, బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ని వాడుకుని, బిఎస్ఎన్ఎల్ మన గవర్నమెంట్ డబ్బులు వాడుకుని కంప్లీట్గా వాళ్ళ తమ్ముడు నడిపించే సన్ నెట్వర్క్స్ ఉంది చూసారా, కళానిధి మారన్ వాళ్ళది, ఆ కంప్లీట్ సన్ నెట్వర్క్స్ని ఆపరేట్ చేసేవాళ్ళంట.
అప్పట్లోనే 786 MBBS స్పీడ్ కలిగున్న ఆ కంప్లీట్ ఎక్విప్మెంట్ని కంప్లీట్గా వీళ్ళు రూట్ చేశారు సన్ నెట్వర్క్స్ని రన్ చేయడానికి. సో కంప్లీట్ మనీ, ఎన్నో క్రోర్స్ ఆఫ్ మనీది ఎక్విప్మెంట్స్ కానివ్వండి, నెట్ కానివ్వండి, ఆ డేటాస్ కానివ్వండి, ఆ కంప్లీట్ టెలికమ్యూనికేషన్ సెటప్ అంతా వీళ్ళు శాటిలైట్స్కి అన్నిటికీ యూజ్ చేసింది బిఎస్ఎన్ఎల్ది ఎవరికి తెలియకుండా. సో దాంట్లో ఇన్వాల్వ్ అయిన ఎంప్లాయీస్, సీనియర్ ఎంప్లాయీస్, యూనియన్ మినిస్టర్తో సహా కంప్లీట్గా సస్పెండ్ చేసేసరికి వాళ్ళని జైల్లో పెట్టి కోర్టులో ఇంకా కేసు నడుస్తుంది. ఆల్మోస్ట్ 2008లో ఒక నోటీస్ వచ్చింది, మళ్ళీ 2022లో కూడా రీసెంట్గా మళ్ళీ ఒకటి వచ్చింది. సో ఈయనది కూడా పక్కన పెడదాం, ఇది ఇంకా చిన్న కేసే అనుకోవచ్చు. దాని తర్వాత ఎప్పుడైతే ఈయనని జైల్లో వేశారో మళ్ళీ వాళ్ళ కొత్త యూనియన్ మినిస్టర్ ఎవరయ్యారు అంటే అదే పార్టీ నుంచి ఏ రాజా అనే పర్సన్ మళ్ళీ యూనియన్ మినిస్టర్గా టెలికాంకి అపాయింట్ అయ్యాడు. సో ఈయన బాగానే ఉంటాడా అంటే లేదు, ఈయన ఇంకా పెద్ద స్కామ్. ఈయన ఏం చేశారు అంటే మామూలుగా బిఎస్ఎన్ఎల్ ఒకప్పుడు వాళ్ళకు వచ్చే పెద్ద ప్లాన్ ఏంటి అంటే 2G స్పెక్ట్రాన్ని మొత్తం మన ఇండియాలోకి కంప్లీట్గా వీళ్ళు బిల్డ్ చేద్దాం అనుకున్నారు. సో అలా బిల్డ్ చేద్దాం అనుకున్న టైంలో వీళ్ళు వెండర్స్ని పిలుస్తారు కదా, అలా ఎంతెంతో పెద్ద పెద్ద వెండర్స్, ఈవెన్ నోకియా కూడా వస్తే నోకియాకి కూడా వీళ్ళు టెండర్ ఇవ్వలేదు. మీకు తెలుసా ఎవరికి వీళ్ళు ప్రాజెక్ట్ ఇచ్చారో? సమ్ XYZ సూట్ కేస్ కంపెనీకి ఇచ్చారు. సో మళ్ళీ వీళ్ళు కంప్లీట్గా ఇన్వెస్టిగేట్ చేస్తే ఆ సూట్ కేస్ కంపెనీ ఎవరిదిరా అంటే మళ్ళీ ఈ మారన్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళదే. సో బేసికలీ ఈ రూట్ అంతా ఆల్మోస్ట్ 20,000 crores ప్రాజెక్ట్ అది కంప్లీట్గా వీళ్ళకే రూట్ చేసుకున్నారు. మళ్ళీ అలా టెండర్స్ చేస్తున్నప్పుడల్లా ఆల్మోస్ట్ ఒక 20-30 సూట్ కేస్ కంపెనీస్తో వీళ్ళే వేయించి ఆ టెండర్స్ అన్ని వీళ్ళే తీసుకుని డబ్బులంతా కంప్లీట్గా నొక్కేస్తున్నారు వితౌట్ ఎనీ డెవలప్మెంట్ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆఫ్ బిఎస్ఎన్ఎల్. సో ఈ స్కామ్ కూడా బయటపడింది. ఈ స్కామ్ బయటపడిన తర్వాత ఆల్మోస్ట్ 2008 అయిపోయింది. ఈ టైంలో ఎగ్జాక్ట్గా మన ఎయిర్టెల్, వోడాఫోన్ ఇవన్నీ ఖాళీ కూర్చోవు కదా, వీళ్ళు ఏం చేశారు, ఎగ్జాక్ట్గా ఆ డౌన్ఫాల్ని చూస్తూ ఉండక ఎగ్జాక్ట్ అదే టైంకి జనాలకి 2G కావాలని వీళ్ళు కంప్లీట్గా దాన్ని ఆక్యుపై చేసేసారు. సో లిటరలీ బిఎస్ఎన్ఎల్ కంబ్యాక్ ఇద్దాము, ఆ 2Gని స్పెక్ట్రాన్ని మొత్తం డివైడ్ చేద్దాం అనుకున్నారు చూసారా, అది అయ్యింది. బట్ బిఎస్ఎన్ఎల్ చేయలేదు, అది ఎయిర్టెల్ ఇంకా వోడాఫోన్ వాళ్ళు దాన్ని చేశారు. సో దట్ వాజ్ ద మెయిన్ డ్రాబ్యాక్ అక్కడ. దాని తర్వాత మరి కంబ్యాక్ ఇవ్వచ్చు కదా అనుకుంటే అక్కడో చిక్కుబడింది. ఇక్కడ మన గవర్నమెంట్ది మనకు ప్రాసెస్ తెలుసు కదా, ఇవాళ జరిగేది కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే చాలా అప్రూవల్స్ అలా చాలా ఉంటాయి కదా. అలా బిఎస్ఎన్ఎల్కి ఒక చిక్కుముడిలాగా చుట్టుకున్నది మెయిన్గా ఏంటి అంటే క్రేజీ థింగ్ అసలు అది. సో వీళ్ళు ఏ టెండర్ వేసినా, వీళ్ళు 100 crores టెండర్ వేసినా, 50 crores టెండర్ వేసినా, లేదా 10 lakhs టెండర్ వేసినా కానీ ఈ సూట్ కేస్ కంపెనీ వాళ్ళే నొక్కేస్తున్నారు అని ప్రతిదానికి సిబిఐ వాళ్ళు ఒక ఎంక్వైరీ వేయాలి. ఆ ఎంక్వైరీలో అంత క్లీన్ రిసిప్ట్ వస్తేనే ఆ టెండర్ ముందుకెళ్తుంది. సో టెండర్ వీళ్ళు లెట్స్ కన్సిడర్ 2020 కల్లా వీళ్ళు కంప్లీట్ 4Gని ఎక్స్పాండ్ చేద్దాం అనుకున్నారు అనుకోండి. సపోజ్ 2020 కల్లా ఎక్స్పాండ్ చేద్దాం అనుకోగానే వీళ్ళు టెండర్స్ని పిలుస్తున్నారు అనుకోండి. టెండర్స్ వస్తున్నారు, ప్రాజెక్ట్స్ ఇస్తున్నారు, అంతా అయిపోయింది. దీని తర్వాత వీళ్ళు కంప్లీట్గా మళ్ళీ ఎంక్వైరీ చేయడానికి ఒక 1.5 years తీసుకుంటున్నారు. ఆ 1.5 yearsతో మళ్ళీ క్లీన్ చిట్ వచ్చేసరికి 2.5 years అయిపోతుంది. ఈ 2.5 yearsలో బిఎస్ఎన్ఎల్ మాత్రం అక్కడే ఉంటుంది. వీళ్ళు ఏదైతే చేద్దాం అనుకుంటున్నారో అది జియోనో ఎయిర్టెల్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాయి. సో సిబిఐ వాళ్ళు ఎంక్వైరీలు వేసి కంప్లీట్గా ప్రతి టెండర్లోనూ ఇదే అవుతుంది. ఒరిజినల్ వస్తున్నారా అంటే లేదు, ప్రతి ఒక్కరు సూట్ కేస్ కంపెనీలో వస్తున్నారు. బిఎస్ఎన్ఎల్లో ఉన్న కొంచెం పెద్ద స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం టెండర్ ఎవరి చేతికి వెళ్ళాలో వాళ్ళకే వెళ్తున్నారు. సిబిఐ వాళ్ళు ఎంత ఎంక్వైరీ చేసినా ఇలా కాదు అని సిబిఐ కంప్లీట్గా టెండర్స్ని ఆపిచ్చేసింది కొన్ని రోజుల వరకు. సో వాలంటరీ రిటైర్మెంట్, ప్రతి ఒక్కళ్ళు దీంట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు, కరెక్ట్గా లేని వాళ్ళని ప్రతి ఒక్కరిని వాలంటరీ రిటైర్మెంట్ ఇచ్చేసింది గవర్నమెంట్. ఆ గ్యాప్లో మిరాకిల్ ఏమైందిరా బాబు, ఇండియాని మార్చేసే డెసిషన్ ఏంటి అంటే జియో. ఎస్, జియో మీకు గుర్తుంటే డేటా ఒకప్పుడు మనం ఒక మెసేజ్ పెట్టి డేటా ఆపేవాళ్ళం, లేదా మళ్ళీ 2 మెసేజ్లు పెట్టి డేటా. యూట్యూబ్ అసలు ఒక వీడియో చూస్తే కథం అయిపోయింది, ఒక 100 rupees 150 rupees లేచిపోయేది. 5,000 లైక్ 500-600 బ్యాలెన్స్ వేయించామంటే
మొత్తం ఒక గంట చూస్తే అయిపోయేది. అలా ఉండాల్సింది జస్ట్ థింక్ జియో వచ్చి ఫ్రీగా సిమ్ తీసుకో బాబు, నెట్ వాడుకో అని వీళ్ళందరికీ ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేశారు. ప్రతి ఒక్కరికి ఆ టేస్ట్ అన్నది చూపించారు. ఏది 4G స్పీడ్ టేస్ట్. ఎందుకంటే అప్పటిదాకా 3G రన్ అవుతుంటే జియో మాత్రం 4G తీసుకొచ్చి అందరికీ ఆ టేస్ట్ చూపించింది. ప్రతి ఒక్కరికి టేస్ట్ నచ్చింది. ఎవ్రీవన్ స్టార్టెడ్ లైకింగ్. అందరికీ అది అలవాటైపోయింది. ఎంత అలవాటైపోయింది అంటే ఫుడ్ ఉన్నా లేకపోయినా కానీ నెట్ అయితే ఉండాలి. ఎందుకు? ప్రపంచంలో ఏమవుతుంది అన్నది మనం తెలుసుకోవాలి అంటే అది ఉండాలి. సో అలా అలవాటయ్యి మెల్లగా 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 వీళ్ళ మోనోపోలీ చేసుకుంటూ ఎవరు? ఎయిర్టెల్ వాళ్ళు, మన వోడాఫోన్ వాళ్ళు, జియో. ఈ ముగ్గురు మోనోపోలీ అయిపోయి ఇప్పుడు కరెంట్లీ అన్ఎక్స్పెక్టెడ్ ప్రైజెస్ ఇంక్రీజ్ చేస్తున్నారు. అది మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు. ఒకప్పుడు 3 monthsకి 250, 350, 300 రూపీ ఉండేది. అదే సేమ్ ఇప్పుడు డబల్ ద కాస్ట్ 700, 750 అయిపోయింది. అండ్ దాంట్లో కూడా ఒకప్పుడు 1 GB డేటా రోజుకి సరిపోయేది. ఇప్పుడు 3 GB డేటా కూడా సరిపోవట్లేదు. అలా చాలా కేసెస్ ఉన్నాయి. చాలా డిఫరెంట్ సినారియోస్ మారిపోయినాయి. మనం ఆబ్వియస్గా బాధ్యతలమే వాళ్ళ స్కామ్లో. సో అలా చేశారు. మరి బిఎస్ఎన్ఎల్ ఇంకా అయిపోయింది కదా దాని పని, మరి ఎందుకు ఇంకా కావాలి? అసలు బిఎస్ఎన్ఎల్తో పని ఏంటి మనకి అనుకుంటే దిస్ ఈజ్ ద సినారియో. ఇక్కడ ప్రైవేట్ ప్లేయర్స్ని మీరు ఒక్కసారి దానికంటూ ఎవ్వరూ ఆపేవాళ్ళు లేరు అంటే ఎంతకైనా తెగిస్తారు. అంటే ఈ డేటా మనకు అలవాటైపోయింది కదా. ఇప్పుడు 600ది కాస్త వాళ్ళు 6000 అన్నా నువ్వు కొనుక్కోవాల్సిందే. నీకు ఇంకో ఆప్షన్ లేదు. మార్కెట్లో ఎవరు లేరు. కొత్తోళ్ళు వచ్చి తక్కువ ప్రైస్ పెడతారంటే రానియరు కదా, తొక్కేస్తారు అక్కడే. సో బిఎస్ఎన్ఎల్ని అది చేయలేరు. ఎందుకు? సెంట్రల్ గవర్నమెంట్ బ్యాకప్ ఉంది. అందుకే మన మోదీ, మన ప్రైమ్ మినిస్టర్ కూడా ఆల్మోస్ట్ 3 lakh crores ఆల్మోస్ట్ 2022 to 2025 ఇప్పటికీ దీని మీద ఇన్వెస్ట్ చేశారు పెంచడానికి. అండ్ ఎస్, టు బీ వెరీ ఫ్రాంక్, మీరు దీని మీద రీసెర్చ్ చేయొచ్చు. 2025లో ఆల్మోస్ట్ 2 decades తర్వాత బిఎస్ఎన్ఎల్ మళ్ళీ ప్రాఫిట్స్లోకి వచ్చింది. ఎస్, బట్ కొద్దిగా ల్యాగ్ ఉంది. కొన్ని కంట్రీస్, కొన్ని స్టేట్స్లో, కొన్ని రూరల్ ఏరియాస్లో ఇంకా 4G నడుస్తుంది. వాళ్ళు కంప్లీట్గా 5Gకి రాలేదు. బట్ స్టిల్ పీపుల్ స్టార్టెడ్ బిలీవింగ్. పీపుల్ అగైన్ రీఇన్వెస్టింగ్ దేర్ సర్వీస్, రీఇన్వెస్టింగ్ దేర్ ట్రస్ట్ ఇన్ దేర్ సర్వీస్. మళ్ళీ కంబ్యాక్ ఇవ్వడానికి రెడీగానే ఉంది. ఎందుకంటే 2022లో 2023లో ఆ 3 lakh ఇన్వెస్ట్ ఏదైతే చేస్తుందో ఈ కంప్లీట్ డైవర్సిఫికేషన్కి అండ్ ఆల్సో ఈ కంప్లీట్ చేంజ్ ఓవర్కి, ఆ 3G to 4G మళ్ళీ 5Gకి ఈ కంప్లీట్ చేంజ్ ఓవర్కి అదే టవర్స్తో సర్వీస్ ఎవరికి ఇచ్చారు తెలుసా? టెండర్ TCS వాళ్ళకి ఇచ్చారు. సో టాటా టెలికమ్యూనికేషన్స్ వాళ్ళకి ఆబ్వియస్గా ట్రస్ట్ అన్నది బ్లైండ్గా ఉంచవచ్చు. అండ్ ఎస్, దే డిడ్ ఇట్ అండ్ దే ఆర్ షోయింగ్ రైట్ నౌ. అండ్ దాని తర్వాత మేజర్గా ప్రతి ఒక్కరికి బిఎస్ఎన్ఎల్తో ప్రాబ్లం ఏంట్రా బాబు అంటే వాళ్ళ యొక్క సర్వీస్ వెరీ డిస్గస్టింగ్. ఎందుకు? టికెట్ రేజ్ చేయాలా? ఆఫీస్కి వెళ్ళు. నెట్ రావట్లేదా? ఆఫీస్కి వెళ్ళు. బిల్ పే చేయాలా? ఆఫీస్కి వెళ్ళు. నెట్ తీపియాలా? ఆఫీస్కి వెళ్ళు. వాడు మళ్ళీ రేపురా, ఎల్లుండ్రా అంటారు. ఎందుకు? గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళకి ఆరోగెన్స్ ఉండేది చాలామందికి. అండ్ దే ఆర్ ఓల్డ్ ఎంప్లాయీస్. చాలామంది అక్కడే ఇంకా అదే కంపెనీలో 20-15 years నుంచి అలా వర్క్ చేస్తున్నారు. వాళ్ళందరినీ ఎత్తి పడేసింది కంప్లీట్గా మన గవర్నమెంట్. పీకి పక్కన పడేసింది. అంటే వాలంటరీ రిటైర్మెంట్ చేసుకోమంది ప్రతి ఒక్కరిని. సో నౌ whatever the hiring which is happening in BSNL, completely new staff, and they know the root cause, అసలు దేని వల్ల పడింది అని. సో కంప్లీట్గా ఆ స్టాఫ్ని బైఫర్కేట్ చేసి కొత్త స్టాఫ్ని తీసుకొస్తున్నారు. సో బిఎస్ఎన్ఎల్ అసలు వాళ్ళ కంబ్యాక్ కావాలా అంటే 100% కావాల్సిందే. ఎందుకంటే గవర్నమెంట్ కంపెనీ, వాళ్ళు ఎన్నో హైస్ చూశారు, దాని తర్వాత లాసెస్కి వెళ్ళారు. ఇప్పుడు కంబ్యాక్ ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది. ఈ కంబ్యాక్కి టైట్ కాంపిటీషన్ ఉంది, నో డౌట్. జియో ఇంకా ఎయిర్టెల్ మంచి కాంపిటీషన్ ఉంది. బట్ స్టిల్ ఒక్కసారి బిఎస్ఎన్ఎల్ కనుక ఆ ట్రస్ట్ని రీగెయిన్ చేసి వీళ్ళు కనుక వాళ్ళు ఇచ్చే సర్వీసెస్ని ఇంకా లెస్ ప్రైస్లో బెస్ట్ పాసిబుల్ సర్వీస్, ఇంకా బెస్ట్ క్వాలిటీ ఇస్తే ప్రతి ఇండియన్ మళ్ళీ బిఎస్ఎన్ఎల్కే వెళ్తారు. ఇట్స్ మై గ్యారంటీ. ఎందుకంటే 800, 1000 రూపీస్, 1200 ఎవరు కడతారు? అలవాటు మాత్రం 250 రూపీస్కి అలవాటు చేసేసి మెల్లగా పెంచుకుంటూ పోతే జస్ట్ థింక్, ఇంకా నెక్స్ట్ 4 yearsలో, ఇంకా 5 yearsలో 400, 600ది కాస్త 6000, 5000, 4000 అయిపోతుంది. నో డౌట్ ఇన్ దట్. సో వీళ్ళకి కనుక ఒక గవర్నమెంట్ కాంపిటీటర్ లేరు అంటే 100% కంపెనీ షట్ డౌన్ అయిపోతుంది. అంతెందుకు,
బిఎస్ఎన్ఎల్ ఉంది, ఇప్పటికీ ఇంకా రన్ అవుతుంది అంటే దానికి ఒకే ఒక కారణం, అది మన గవర్నమెంట్ ఇచ్చిన బ్యాకప్. ఎందుకంటే ఒక టైంలో ఎంత లాసెస్లో ఉంది అంటే ఎంప్లాయీస్కి మాత్రం హై పేయింగ్ శాలరీస్ అండ్ 1,86,000 ఎంప్లాయీస్ ఉన్నారు ఒకప్పుడు. అలాంటిది మెల్లగా వాలంటరీ రిటైర్మెంట్ ఇచ్చుకుంటూ లాసెస్ని మినిమైజ్ చేస్తూ దాని తర్వాత మళ్ళీ ఆల్మోస్ట్ 2 డికేట్స్ తర్వాత మళ్ళీ ప్రాఫిట్స్లోకి రావడం అన్నది ఇట్స్ నాట్ ఏ నార్మల్ థింగ్. నౌ 2025 కల్లా అట్లీస్ట్ ప్రాఫిట్స్కి వచ్చింది. దాని తర్వాత ఆబ్వియస్లీ వెన్ ఇట్ స్టార్ట్స్ గెయినింగ్ 5G కొత్త సర్వీసెస్ ఇఫ్ దే ఆర్ అడాప్టింగ్ వెరీ ఫాస్ట్, దెన్ ఆబ్వియస్లీ ఎవరు ఆపలేరు బిఎస్ఎన్ఎల్. ఎందుకంటే వీఆర్ నాట్ రెడీ టు పే వాట్ ఎవర్ దే లైక్. ఒక ప్రైవేట్ కంపెనీకి ఏది కావాలంటే అది పే చేయడానికి వీఆర్ నాట్ రెడీ, రైట్? మనకి ఒక గవర్నమెంట్ నుంచి ఒక బెటర్ సర్వీస్ తక్కువ ప్రైస్లో వస్తే వీల్ డెఫినెట్లీ గో ఫర్ దెమ్, నో డౌట్ ఇన్ దట్. సో బిఎస్ఎన్ఎల్ కంబ్యాక్ కోసం అయితే నేను వెయిట్ చేస్తున్నా. మీలో ఎంతమంది బిఎస్ఎన్ఎల్ ఇంకా యూజ్ చేస్తున్న వాళ్ళు ఎవరు అసలు? అంటే స్టార్టింగ్ నుంచి ఒక లాయల్గా బిఎస్ఎన్ఎల్కి స్టిక్ అయిన వాళ్ళు ఎవరు? బిఎస్ఎన్ఎల్ స్టోరీ అసలు మీకు ఎలా అనిపించింది? ప్లీజ్ డూ లెట్ మీ నో. చాలామందికి అసలు ఈ పొలిటికల్ కార్నర్ ఉందని ఎవరికి తెలియదు. ఈ పొలిటికల్ది కూడా ఒక పెద్ద దీనివల్లే ఇంతగానం బిఎస్ఎన్ఎల్ బ్యాక్అవుట్ అవ్వడానికి కారణం. సో ఇది ఎలా అనిపించిందో లెట్ మీ నో. అండ్ ఆల్సో మీరు కనుక బిఎస్ఎన్ఎల్ ఒక 5G 6G ఇప్పటికిప్పుడు లాంచ్ చేస్తే, జియో అయినా ఎయిర్టెల్లో ఉంటే ఇప్పటికిప్పుడు మారడానికి మీరు రెడీగా ఉన్నారా? ఉంటే మాత్రం ఎస్ అని కమెంట్ చేయండి. ఆల్సో హ్యావ్ ఎ గ్రేట్ డే. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.